హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి చెక్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సి 2024 క్యాండిడేట్ అని చెప్పి వచ్చేసింది. పోస్ట్ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్ అయితే రాయాలి ఇక్కడ. తర్వాత ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అటెస్టెడ్ డిఈఓ తోటి అయితే చేయించాలి. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తే లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాలి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించి రాయాలి. తర్వాత వచ్చేసి టీఆర్ నెంబర్ అయితే రావాలి, రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్. తర్వాత నాలుగోది వచ్చేసి డిఎస్సి 2024 ఆల్ టికెట్ నెంబర్. నిన్న ఏదైతే మీరు ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకున్నారో ఆల్ టికెట్ నెంబర్ అయితే రాయాలి. తర్వాత మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాశారో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా వేయాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారో అది కూడా రాయాలి ఇక్కడ. తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, అలాగే మీడియం ఆఫ్ ది పోస్ట్, క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలానే రాయండి క్యాపిటల్ లెటర్స్లో. తర్వాత మేల్ ఆఫ్ ఫీమేల్, తర్వాత క్యాస్ట్కి సంబంధించి ఏదైతే మీ సేవలో ఇస్తారో దానిలో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే రాయాలి. తర్వాత డ్యూ టు హ్యావ్ ఫిజికల్ డిసబిలిటీ విత్ 40% అబోవ్, అంటే డిసబిలిటీ ఎవరైతే ఉన్నారో వారికి సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వారికి రిజర్వేషన్ పరంగా మార్క్స్ కలుపుతారు కాబట్టి అది ఉంటే అది రాయండి, లేదా నో వదిలేయండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 16 దాంట్లో 16 బ్రాకెట్లో అడిగారన్నమాట. దానికి సంబంధించి అని ఉంటే తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడిగాడు. ఇలా చూసుకున్నట్లయితే మొత్తం క్లియర్గా చూసుకోండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి మీకు స్టడీ అంటే ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వరకు ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ చదివారు, ఆ ఇయర్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడగడం అయితే జరిగింది. త్వరగా అలాగే స్క్రోల్ చేస్తే 10th ఎక్కడ ఏ బోర్డులో అని చెప్పేసి అడిగారు. తర్వాత 10th హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ పాస్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత జీపీఏ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి అయితే రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్, అలాగే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మొత్తం అన్ని మొత్తం క్లియర్ ఆఫ్ అప్లికేషన్ అయితే నింపాలి. ఇది నింపిన తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, మీరు మామూలుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే చేశారో అక్కడ వరకు అవన్నీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఎప్పుడు తర్వాత సిగ్నేచర్ అనేది పెట్టేసి ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆధార్, హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీక్ సెక్షన్ సర్టిఫికేట్, ఇలా ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో మీకు సంబంధించి పూర్తి సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చిన ప్లేస్కి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం మీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ అలాగే జిరాక్స్ సెట్లు 2 తీసుకెళ్ళండి. మొత్తం వాళ్ళు అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇక లాస్ట్ కాలం ఏదైతే ఉందో అందులో వెరిఫికేషన్ ముగ్గురు అయితే వచ్చేస్తారు. ఎవరైతే చేశారో వారి పేరు, అలాగే వారి డిజగ్నేషన్, తర్వాత సిగ్నేచర్ విత్ డేట్ అయితే వేసి మీకైతే క్లోజ్ చేస్తారన్నమాట. తర్వాత సిగ్నేచర్ ఉంది డిఈఓ దగ్గరికి వెళ్ళిపోతుంది, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి అయితే. ఇది వెళ్ళిపోయిన తర్వాత మీకైతే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇది మీరు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి అయితే డైరెక్ట్గా ఎల్లుండి 9వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మీకైతే జాయినింగ్ ఆర్డర్ కాపీ అయితే ఇస్తారన్నమాట. ఇదైతే ప్రజెంట్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మరి మాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఇది 1:3 నిష్పత్తిలో తీసుకున్నారు కాబట్టి చాలా పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎవరికైతే హై ర్యాంక్ ఉందో అంటే 1, 2, 3, 4, 5 ఇలా 10 ఈ ర్యాంక్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రం 100% జాబ్ అయితే వస్తుంది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసినప్పుడు మీకు అందులో ఏదైతే పర్సంటేజ్ అంటే మిగతా వారికి అంటే మీ క్యాస్ట్లో రిజర్వేషన్ ప్రకారం మీకు ఎక్కువ మార్క్స్ అయితే మీకు ఉంటే మీకైతే వస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్నైతే ఒక వీడియో అయితే చేసాం. ఏదైతే జనరల్ లిస్ట్ ఏదైతే ఉందో అది పెట్టాం, అందులో మీరు చూసుకోవచ్చు, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.